తూర్పుగోదావరి జిల్లా బూరుగుపూడి గేట్ దగ్గర రేవ్ పార్టీ కలకలం రేపింది. అద్భుత రెసిడెన్సీలో జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో మెరుపు దాడి చేశారు స్పెషల్ పార్టీ పోలీసులు. అక్కడ 5 యువతులు 10 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. యువతులు గుంటూరుకు చెందిన వారుగా గుర్తించారు పోలీసులు. యువకులు రాజమండ్రికి చెందిన వారుగా సమాచారం. ప్రస్తుతం వారంతా కోరుకొండ పోలీసుల అదుపులో ఉన్నారు. ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, అయితే కోరుకొండ మండలానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగసాయి ఫంక్షన్ హాల్లో అర్ధరాత్రి మందు పార్టీ చేసుకుంటూ అమ్మాయిలతో చిందలేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే రేవ్ పార్టీ దిశగా వెళ్లే క్రమంలోనే ఒక్కసారిగా పోలీసులు స్పెషల్ పార్టీ టీం దాడి చేయడంతో అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిల్స్ భారీగా స్వాధీనం చేసుకున్నారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి యువతులను ఏదైతే ఒక ఫెస్టిలైజర్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజర్ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉంటాడో వాళ్ళందరినీ కొంతమంది రైతులతో పాటు మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ని అక్కడ తీసుకొచ్చి ఈ మందు పార్టీ అమ్మాయిలతో చిందులేసేటువంటి కార్యక్రమాన్ని అక్కడ చేసే క్రమంలో ఒక్కసారిగా స్థానిక కోరుకొండ సిఐ స్థానిక స్పెషల్ పార్టీ పోలీసులు ఒక్కసారిగా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిల్తో పాటు కొన్ని నిరోధ ప్యాకెట్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నటువంటి సమాచారంతో ఒక్కసారిగా అంటే స్థానికంగా ఉన్నటువంటి యువత అంతా కూడా ఎవరైతే అమ్మాయిలను తీసుకొచ్చారో వాళ్ళు కాకినాడకు సంబంధించినటువంటి 3 అమ్మాయిలతో పాటు రాజమండ్రి అలాగే రంపచోడవరం సంబంధించినటువంటి మొత్తం 5 అమ్మాయిల్ని ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు, అసలు రేవ్ పార్టీ ఏర్పాటు చేసి వీళ్ళు ఏమైనా వెళ్ళాలనుకున్నారు అంటే అక్కడ మొత్తం మద్యం బాటిళ్ళు వీళ్ళు అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగే లోపే పోలీసులు దాడి చేయడంతో ఆ రేవ్ పార్టీని కాస్త వీళ్ళు భగ్నం చేసినట్టుగా అయితే మనకి స్థానిక పోలీసులు కోరుకొండ సిఐ అయితే వివరాలు వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం అంటే ఇది రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి ఈ రంపచోడవరం వెళ్ళే ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ నాగసాయి ఫంక్షన్లు ఎంచుకున్నారు. అక్కడే అమ్మాయిలతో డ్యాన్స్ చేయిస్తూ వీళ్ళంతా కూడా మద్యం సేవిస్తూ చిందలేసే క్రమంలో పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం స్థానికంగా ఉన్నటువంటి సిఐ అక్కడ చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి మద్యం బాటిల్ యువత అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే లోపే అక్కడ ఉన్నటువంటి అమ్మాయిల్ని ఇప్పుడు విచారిస్తున్నారు. అంటే ఎవరు తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నారు అనేది మాత్రం ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు. వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే ఫెస్టిలైజర్స్కి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర కూడా వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ యువతుల్ని వేరే హోమ్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. రైట్ సత్య.